హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్జనర్జీ వ్లాగ్స్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం లంచ్కి ఏం కర్రీ ప్రిపేర్ చేద్దామో చూద్దామా. ఈరోజు లంచ్కి వచ్చేసి పొటాటో అండ్ చిక్కుడుకాయలండి. ఇవి మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలు మామూలుగా అయితే తినరండి. దీన్ని కర్రీస్ లాగా చేసి రెండు మిక్స్ చేసి కర్రీ చేద్దాం ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, టమాటో, క్యారెట్ అంటే దీనిలో వేసుకోవచ్చు, ధనియాల పొడి, కారం, పసుపు అండ్ సాల్ట్. ఇంకా వచ్చేసి మసాలా స్పైసెస్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఈరోజు సాటర్డే కాబట్టి నేను అవన్నీ వేయను. మీకు కానీ ఏమైనా వేసుకోవాలనిపిస్తే స్పైసెస్ వేసుకోవచ్చు అండి, బాగుంటుంది కర్రీ. ప్రాసెస్ చూద్దామా. ఆలు అండ్ బీన్స్ ఉన్నాయి కదా, చిక్కుడుకాయలు, ఇవి రెండు మిక్స్ చేసి బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసేటప్పుడు వీటిలో 1 స్పూన్ సాల్ట్ వేసి, నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కర్రీకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పొటాటోని బాయిల్ చేద్దాము. ఈ బాయిల్ చేసేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేద్దాం. నెక్స్ట్ అది కర్రీ చేసేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. ఇవి బాయిల్ అవ్వగానే కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆలు ఉడికిందో లేదో చూద్దామా. వావ్, ఒకసారి మ్యాష్ చేసి చూద్దాం. బాగా ఉడికిందండి. చిక్కుడుకాయ కూడా బాగా ఉడికింది, ఆలు కూడా బాయిల్ అయింది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆలు వచ్చేసి బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేద్దామో ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, చిటపట్లాడిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో వేసి కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆయిల్ హీట్ అయింది కదండి. ముందుగా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో టమాటో కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాం. ఇది ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అయితే, అంటే 5 మినిట్స్ కొంచెం టమాటా ఆనియన్ వేగేంత వరకు 5 మినిట్స్ వరకు ఉంచేద్దాం. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్లు కారం. కారం మీరు ఎంత తింటారో స్పైసీకి తగ్గినట్టు కారం, మీకు ఎంత ఇష్టమో అలాగే మీ రుచికి తగ్గట్టు కారం,
వేసుకొని 5 నిమిషాలు బాగా వేయించేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, క్యారెట్, చిక్కుడుకాయ, పొటాటో అదే ఆలు, ఈ 3 బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈ టమాటో ఈ కర్రీలో వేద్దాం. వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్లు ధనియాల పొడి కూడా యాడ్ చేద్దామండి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనిద్దాం. ఇవి పసుపు, ఉప్పు, కారం, ఈ స్పైసెస్ అన్నీ ఈ కర్రీకి పడతాయి కదా. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చేసి ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసి కర్రీని ప్రిపేర్ చేద్దాం. ఆలు, చిక్కుడుకాయ, క్యారెట్ అన్నీ బాయిల్ చేసాం కదండి. ఆ వాటర్ ఇప్పుడు వేస్ట్ చేయకుండా ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఈ కర్రీలో వేసి మిక్స్ చేద్దాం. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి బాగుంటుందండి. దోశలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. రైస్ కన్నా చపాతీలోకి టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆలు, చిక్కుడుకాయ విత్తనాలు, క్యారెట్ ఈ 3 ఉన్నాయి కదా. ఇంకా మనకి ఏమైనా వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చండి. బీన్స్ వేసుకోవచ్చు. బీట్రూట్ బాగోదు, బీన్స్ వేసుకోవచ్చు. ఇవి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. గ్రేవీ దగ్గర పడేంత వరకు కర్రీని ఉడకనిద్దాం. 5 మినిట్స్ కర్రీని దగ్గర వచ్చేంత వరకు బాయిల్ చేద్దాం. గ్రేవీ ఉడికిందో లేదో చూద్దాం. వావ్, కర్రీ దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు దించే ముందు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పుదీనా, కరివేపాకు వేసి సర్వ్ చేస్తాం. అంతేనండి, ఇది వేడి వేడి ఆలు, క్యారెట్, బీన్స్ కర్రీ రెడీ. ఇది వచ్చేసి రైస్, చపాతీ, దోశ వీటిలో బాగుంటుందండి. అంతే. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం.